హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన వీడియోలో నార్త్ స్టైల్లో చోలే మసాలా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరంగా చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు శనగలు నైట్ అంతా నానబెట్టి పెట్టుకోవాలండి. కావాలంటే ఎక్కువ కావాలన్న వాళ్ళు కూడా ఎక్కువ నానబెట్టుకోవచ్చు. మసాలా కోసం 2 పెద్ద ఆనియన్స్, 2 మీడియం టమాటాలు, 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఇలాగా ముక్కలుగా. అలాగే కొన్ని కాజు పలుకులు వేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేసి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా పుదీనా కలిపి ప్యాన్లో వేసేయాలండి. చోలే మసాలా కర్రీ కోసం ఈ మసాలాతోటేనండి చక్కగా టేస్టీ అనేది రావడం జరుగుతుంది. ఈ మసాలాలు చేయకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు, అంత బాగుంటుంది. తర్వాత చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఆ తర్వాత మనం ఏదైతే కాజు పప్పులు కొన్ని గుప్పెడని తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీంట్లోనే వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి కొద్దిసేపు అటు ఇటుగా కలిపేసి పెట్టుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు కాసేపు అలా లిడ్ తోటి కవర్ చేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వనిద్దామండి. ఇప్పుడు మూత తీసి చూడండి లైట్గా ఇలా గోల్డెన్ కలర్ లాగా వచ్చేలాగా ఆనియన్స్ కానీ అవన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలండి. టమాటాస్ కానీ మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత లైట్గా ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలండి. దీంట్లోకి పసుపు వేసుకొని కూడా కలిపి వేసుకోవాలి. అటు ఇటుగా చక్కగా వేగనివ్వాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే కిందికి పైకి అనేసి. ఇప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలండి. దీంట్లో సాల్ట్ తగ్గినంత మన రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ అటు ఇటుగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా లిడ్ తోటి కవర్ చేసి పెట్టేసేయాలండి. చక్కగా వేగిన తర్వాత తీసి చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగా కుక్ అయ్యి వస్తుంది మనకి. చూడండి ఇలా కుక్ అయ్యి వచ్చిన తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని. అదే అండి మసాలా మనం చేసేది. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు చోలే కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక ఆనియన్ తరిగి పెట్టుకోవాలండి చిన్న ముక్కలుగా. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా ఇలా చిన్న కట్ చేసి పెట్టుకొని అలాగే కావాల్సిన మసాలాలు అనమాట. కొంచెం షాజీరా, 4 లవంగాలు, పట్ట, అలాగే బగారా ఆకండి. మళ్ళీ స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న కొలత ప్రకారం, అంటే నేను వేసుకున్న క్వాంటిటీని తగ్గట్టు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఆ తర్వాత మసాలాలు ఏదైతే అవి ఉన్నాయో అవి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే కరివేపాకు వేసుకుంటున్నానండి. నేను చక్కగా కలిపేసుకోవాలండి మంచిగా. చూడండి ఇలా మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే మనం నానబెట్టుకొని ఉన్న శనగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లోకి వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత చక్కగా అటు ఇటుగా కలబెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పొడి వేసి కారం వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలిపేసుకొని ఈ పేస్ట్ ఏదైతుందో ఆ పేస్ట్ అనేది దాంట్లోకి వేసుకోవాలండి. మనం ఇందాక ఏదైతే చేసుకున్నాం మసాలా పేస్ట్ అనేది అది మొత్తం దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత మంచిగా తగినన్ని వాటర్ పోయాలండి దాంట్లో. ఇప్పుడు విజిల్ పెట్టేసేయాలండి. దీనికి సరిపోతుందండి. చూడండి వేడి చోలే మసాలా అనేది రెడీ. మొత్తం అంతే వాటర్ వస్తున్నాయి కదండి, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంతే అండి, చాలా సింపుల్ అండి. దీంట్లోకి గార్నిషింగ్కి కొంచెం మనము చోలే మసాలా అనేది
యాడ్ చేస్తే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందండి దీంట్లోకి. అలాగే కొద్దిగా కొత్తిమీర అనేది పైనుంచి మనం వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా అంతే అండి. చోలే నార్త్ స్టైల్లో చోలే మసాలా రెడీ అండి. ఇలా వేడి వేడి పూరీలోకి ఈ చోలే మసాలా అనేది యాడ్ చేసుకొని తింటే యమ్మీ యమ్మీ అండి. సూపర్ కాంబినేషన్. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ.